తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారు ఆ ఆర్థిక విషయాలలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, డబ్బులు పెట్టుబడులు పెట్టడంలో కానీ, ఏది ఎలాగైనా సరే అంటే మీరు ఏమేమి చేస్తున్నారో ఆర్థికంగా ఈరోజు చేసే పనుల్లో జాగ్రత్తలు పాటించుకోండి. మీరున్న వృత్తిలో కానీ, మీరున్న స్థానాల్లో కానీ చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుటుంబంలో సానుకూలత, సాయంత్రం సమయానికి కొంత ఈ గందరగోళ పరిస్థితి కానీ, ఈ నష్టపోవడాలు కానీ, పోగొట్టుకోవడాలు కానీ ఇవన్నీ సాయంత్రం అయ్యేటప్పటికీ అనగా ప్రదోష కాలం అయ్యేటప్పటికీ సర్దుబాటు అయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే పరిహారంగా శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టడంతో పాటు నవగ్రహ ఆలయంలో స్వామివారికి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే కనుక మీ యథాశక్తి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 78, కలిసి వచ్చే రంగు నలుపు, కలిసి వచ్చే సంఖ్య 8. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలోనూ దీంతో పాటు రాజకీయ రంగం, విద్యార్థులు ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినా కొంత అవకాశాలు కొత్తగా అవకాశాలు రావడంతో పాటు కొంత ఇబ్బందికరమైన అంశం ఏదైనా జరిగే అవకాశం కనబడుతోంది. స్నేహితులతో సన్నిహితంగా ఉండండి, కానీ ఈరోజు వాళ్ళకి ఏ విషయాన్ని షేర్ చేసే ప్రయత్నం చేసుకోకండి. ఆర్థిక లాభాలు కనబడుతోంది. మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము సత్యనారాయణ స్వామివారి ఆలయ దర్శనం చేసుకోవడం కానీ, లేదా విష్ణు సంబంధిత ఆలయాలలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతము 88 గాను, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే సంఖ్య 4. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు క్షేత్ర దర్శనం కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. పనుల్లో సక్సెస్ ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ధనలాభ సూచన, ఆరోగ్య లాభ సూచన, స్నేహితుల వల్ల లాభాలు, ఇలా ఏ అంశంలో ఉన్న వారికైనా, ఏ రంగంలో ఉన్న వారికైనా ఈరోజు అన్ని లాభాలే వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు బెల్లాన్ని, పాలను నివేదనగా వారికి ఇవ్వండి. వారు మీ పేరిట నివేదన చేస్తారు. అయితే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 7. అయితే మీకు అదృష్ట శాతము 92గా గోచరిస్తోంది. చాలా చాలా మంచి శాతం. దీన్ని ఈరోజు వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈరోజు సింహ, ధనస్సు, మీన ఈ రాశుల వాళ్ళకి అత్యంత శుభప్రదము. మీకు కలిసి వచ్చే దిక్కు తూర్పు. కలిసి వచ్చే సమయాలు ఉదయం 8:45 నుంచి 10:30 వరకు. ఈ సమయంలో మీరు ఏ మంచి పనులు చేసుకోవాలన్నా నిరభ్యంతరంగా చక్కగా చేసేసుకోవచ్చు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పిన తగినటువంటి గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.